దానికి ఈ సంవత్సరం ఎంత డబ్బులు కేటాయించబోతున్నారు, వచ్చే సంవత్సరం ఎంత కేటాయించబోతున్నారు అని చూద్దామనుకుంటే ప్రజలకి కండంలో కారం కొట్టి మోసగించే విధానమే తప్ప ఇది జరిగే విధానంగా నడవటంలో దయచేసి మీరు అపార్థం చేసుకోవాలండి. అందరూ వివిధ రాజకీయ పార్టీలకు సానుభూతి పడి ఉంటారు, అభిమానించేవారు ఉన్నారు, తప్పులే కాదు. ఎవరి పార్టీని వాళ్ళు అభిమానించుకోండి, ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛ. కానీ మనం ఆలోచిస్తారు, మన సమస్య గురించి మనం ఏం చేయాలి అనేది లేకపోతే 78 సంవత్సరాల తర్వాత కూడా రైతు అనేవాడు ఈ దేశంలో ఉండాలి కానీ అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఆలోచించడం మీరు అనుకుంటున్నారా నేను అడుగుతా ఉన్నా. లేదు లేదు, మీరు ఏ షాపుకనే వెళ్ళండి, ఒక వస్తువు పట్టాలి, ఆ వస్తువుకు ధర, ఆ ధర ఎవరు నిర్ణయించారు? దాన్ని తయారు చేసిన వారు నిర్ణయించారు. వాడికి అయిన ఖర్చులు, కొద్దిగా లాభం, అట్లాగే వాడు అమ్మేటప్పుడు మళ్ళీ హోల్సేలరు, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరు అలా అన్నీ చూసుకొని వాడు దాన్ని నిర్ణయించారు. ఆ స్పీడ్ అంతకన్నా ఎక్కువ రేట్లు అవ్వడానికి వీలేదు. కానీ మనం పండించే పంటల వెనక మనకేమన్నా ఇంత అధికారం ఉందా? లేదే. వీళ్ళ పెద్ద వయసు వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు 1947లో ధాన్యం బస్తా రేట్ ఎంత తెలుసా? 32 రూపాయలు క్వింటాలు, 32 రూపాయలు. ఇవాళ అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళలో అతి తక్కువ రేటు వచ్చేవాడు, పక్కా చేరిన వాడికి ఇచ్చింది 55 రూపాయలు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ ఉద్యోగస్తుల జీతం కనీసంగా 18,000 రూపాయలకి పెరిగింది నెలకి. అంటే 327 నుంచి పెరిగింది. రైతుకి 32 రూపాయల నుంచి 2,363 రూపాయలు పెరిగింది. 74 నుంచి పెరిగింది. అంటే రైతులు పండించిన పంటలకు వచ్చినటువంటి ధరల కన్నా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు పరిచయాలు కలిపి దాదాపు 4 రెట్లు పెరిగిపోయింది. ఎట్లా జరిగింది? వాళ్ళలో కూడా చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి బ్యాంక్ ఉద్యోగస్తుల దగ్గర నుంచి IAS వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఉంటారు. అయితే వాళ్ళ సమస్య మీద వాళ్ళు ఎన్ని సంఘాలున్నా CITU ఉంది, AITC ఉంది, రకరకాలుగా INTC ఉంది. అయినా వాళ్ళ సమస్యలు వచ్చేటప్పటికి అందరూ కలిసి పోరాటం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ పార్టీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తా, జీతాలు పెంచుతా, బోనస్లు పెంచుతా, మెడికల్ అలవెన్స్లు ఇస్తున్నారు, రకరకాల అలవెన్స్లు ఇస్తారు. వీళ్ళు ఆశ్చర్యపోతారు. చాలా సందర్భాలలో రిటైర్ అయ్యేటప్పుడు జీతం ఎంతో పెన్షన్ అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు కూడా